చారిత్రాత్మక ఘట్టానికి కొద్ది గంటలే మిగిలి ఉంది. మెన్ క్రికెట్కు ఉన్న ఆదరణ విమెన్ క్రికెట్కు కూడా సంపాదించేందుకు మరొక అడుగు దూరమే మిగిలింది. రేపు సౌత్ ఆఫ్రికాతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో తలపడనుంది భారత మహిళా జట్టు. సెమీస్ మాదిరి సఫారీలపైన హార్మన్ కౌర్ దళం దండయాత్ర చేస్తే దేశానికే విశ్వ విజేత కిరీటం సొంతం కానుంది. ఆ క్షణం కోసమే రేపు యావత్ దేశం ఆతృతగా ఎదురుచూస్తోంది. రికార్డుకు అడుగు దూరంలో ఉంది భారత మహిళా క్రికెట్ జట్టు. వన్డే వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా అవతరించేందుకు మరో మ్యాచ్ ను జయించాల్సి ఉంది. సెమీస్ లో చూపిన తెగువ ఫైనల్లో కనబర్చితే విజయం టీమిండియా పాదాల చెంతల చేరనుంది. రేపు భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ దేశం ఆతృతగా ఎదురు చూస్తోంది. సెమీస్ లో అద్భుత సెంచరీతో భారత్ ను ఫైనల్స్ కు చేర్చిన జెమిమా రోడ్రిగ్స్ తో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్, స్మృతి మందన, రిచా ఘోష్, దీప్తి శర్మ బ్యాటింగ్ లైనప్ తో భారత్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి జట్టు సౌత్ ఆఫ్రికా కూడా అత్యంత బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టుకు కెప్టెనే ప్రధాన బలం. ఈ వన్డే ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానం దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వాల్వర్డ్ దే. 8 మ్యాచ్ల్లో 470 పరుగులు చేసింది. సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఏకంగా 169 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. లారాను కట్టడి చేస్తే మిగతా వారిని అడ్డుకోవడం పెద్ద కష్టం కాదు. గ్రూప్ స్టేజ్ లో టీమిండియాను చిత్తు చేసిన సఫారీలు ఫైనల్లోనూ ఆత్మవిశ్వాసంతో ఆడనున్నారు. ఫైనల్లో లారా వాల్వర్డ్ ను కట్టడి చేయడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. భారత పేస్ దళం రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్ టాప్ ఆర్డర్ పనిపడితే స్పిన్నర్లు శ్రీచరణి, దీప్తి శర్మ, రాధా యాదవ్ మిగతా బ్యాటర్లను త్వరగా పెవిలియన్ కు పంపే ఛాన్స్ ఉంది. సఫారీల బౌలింగ్ తోనూ భారత్ కు ఇబ్బందులు తప్పవు. ఆ జట్టు ప్రధాన పేసర్లు నిప్పుల్లాంటి బంతులను సంధిస్తూ ప్రత్యర్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. సెమీస్ లో బలమైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలం చేయడంలో సఫారీ పేసర్లదే కీలక పాత్ర. పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటే మాత్రం ట్రయన్ తోనూ భారత్ జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. భారత్ బలం బ్యాటింగే. భీకర ఫామ్ లో ఉన్న స్మృతి మందన, జెమిమా రోడ్రిగ్స్ రెచ్చిపోతే భారత్ విశ్వ విజేతగా అవతరించేందుకు పెద్ద కష్టమేమీ కాదు. ఇటు కెప్టెన్ హర్మన్ ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మ బ్యాట్ కు పని చెప్తే కంగారులు తలవంచక తప్పదు. వరల్డ్ కప్ లోకి అనూహ్యంగా వచ్చిన షెఫాలి వర్మ పెద్దగా రాణించకపోయినా ఆమె దూకుడు మాత్రం భారత్ కు కలిసి వస్తుంది. ఫైనల్లో ఆమె నుంచి భారీ ఇన్నింగ్స్ వచ్చినా ఆశ్చర్యపోనకరలేదు. Yeah, as I mentioned, it's a proud moment for me and entire team, and I'm sure entire country must be also very proud the way we have played last few games, and yeah, it's a big day, big game, and at the same time, we just want to be very focused and be in the moment. I think that is the key. కాకా బౌలింగ్ ను స్మృతి మందానతో కలిసి షెఫాలి ఆడడంపైనే భారత్ విజయావకాశాలు మెండుగా ఉంటాయి. ఆఖరులో రిచా ఘోష్ మెరిస్తే తిరుగుండదు. అయితే టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనే దానిపై అందరూ ఎదురు చూస్తున్నారు. 5 ప్రధాన బౌలర్లతోనే బరిలోకి దిగుతుందా, అదనంగా బౌలర్ ను తీసుకుంటుందా అనేది ఆసక్తికరమే. మహిళల వన్డే ప్రపంచ కప్ ను టీమిండియా తొలిసారి సగర్వంగా అందుకోవాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించనుండడం గమనార్హం. టైటిల్ పోరుకు వచ్చిన దక్షిణాఫ్రికా కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. దీంతో రేపటి ఫైనల్ డూ ఆర్ డై గా మారింది.